హాయ్ ఫ్రెండ్స్, మీకు ముచ్చట చెప్తా. ఆ రోజు మీకు సబ్జా గింజల వీడియో చేసిపోయా, చెట్టు వీడియో చేసిన చూడండి, సబ్జా చెట్టుది. ఈ గింజలు వాడుకుంటే మంచిదని. ఈ గింజలు ఇంకో దానికి కూడా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. అది ఏంటిదంటే, ఇప్పుడు పిల్లలకి, చిన్నపిల్లలకి, హైట్ పెరగని పిల్లలు ఉంటారు కదా, ఎత్తు పెరగని పిల్లలు, ఆ పిల్లలు ఒక 6 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఈరోజు ఒక స్పూను, ప్రతిరోజు హైట్ పెరుగుతలేరు అనుకున్న పిల్లలకి ఇంకో ఇన్ని వేయాలి ఫ్రెండ్స్. నీళ్ళల్లో ఇన్ని వేసి ఇవి ఇన్ని రోజు నీళ్ళల్లో ఈ స్పూను వేయాలి ఫ్రెండ్స్. ఈ స్పూన్ వేసి ఇవి ఏం చేయాలంటే నైట్ నానబెట్టాలి. ఇవి నానబెడితే ఇవి సగ్గుబియ్యంలాగా తయారవుతాయి. ఇవి వైట్ కలర్ వచ్చేస్తాయి. ఈ ఈ వాటర్లో కొంచెం తేనె కానీ ఇట్లా కలర్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇట్లా నైట్ నానబెట్టాలి. ఇప్పుడు కాకుండా నైట్ నానబెట్టాలి. ఎక్కువసేపు నానతాయి కదా, దాంట్లో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి దిగిపోతాయి. నీటిలోకి దిగిపోయినాక దీంట్లో తేనె కానీ లేకుంటే చక్కెర కానీ, ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి కలిపి, ఒట్టిదైతే తాగరు పిల్లలు, చప్పగా ఉంటుంది కాబట్టి. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఇచ్చి రోజు డైలీ రొటీన్గా పొద్దున్నే ఇచ్చిరనుకో, పిల్లలు చాలా బాగా గ్రోత్ అవుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకి బొక్కలు కూడా బాగా గట్టిపడతాయి, ఎముకలు గట్టిపడి మంచిగా ఎదగడానికి మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కొంచెం హైటు పెరగాలనుకున్న పిల్లలకి, 18 సంవత్సరాల లోపు పిల్లలు కూడా ఇలా చేస్తుంటే, డైలీ రొటీన్ చేస్తుంటే హైట్ పెరుగుతారు. హైట్ పెరగని వాళ్ళు హైట్ పెరుగుతారు ఫ్రెండ్స్. ఇది నిజము. చేసి చూడండి, మీకు కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. డైలీ 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అట్లా తాగి వదిలేస్తే అది ఫలితం ఉండదు. డైలీ రొటీన్గా వాడుకుంటుంటే దీనికి ఫలితం ఉంటుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఓకేనా?